ప్రెజెంట్ వరల్డ్ వైడ్ ఒక డేంజరస్ వైరస్ గురించే భారీగా చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ వైరస్ పేరు హంటా వైరస్. రిపోర్ట్స్ ప్రకారం ఇది ఎంవి హోండస్ అనే క్రూజ్ షిప్లో ప్రయాణిస్తున్న కొంతమందికి ఈ వైరస్ సిమ్టమ్స్ కనిపించాయని వార్తల్లో వస్తున్నాయి. ఆ క్రూజ్ షిప్ అర్జెంటీనా నుంచి నెదర్లాండ్స్కి వెళ్తుంది ఫ్రెండ్స్. మొత్తం 149 ప్యాసింజర్లు ఉన్నారు, 2 ఇండియన్స్ కూడా ఉన్నారని సమాచారం ఉంది దాంట్లో. అసలు ఏంటి ఈ హంటా వైరస్? ఇది కోవిడ్ లాగా డేంజరసా? మన ఇండియాకి రిస్క్ ఉందా? ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ప్రెసెంట్ వరల్డ్ వైడ్ ఇప్పుడు హాట్ టాపిక్ హంటా వైరస్. మెయిన్ క్యారియర్స్ ఈ వైరస్కి ఎలుకలండి. మెయిన్గా ఈ హంటా వైరస్ అనేది ఒక క్రూజ్ షిప్, దాని యొక్క పేరు ఎంవి హోండస్. ఈ క్రూజ్ షిప్ అర్జెంటీనా నుంచి నెదర్లాండ్స్కి బయలుదేరింది. మొత్తం ఈ క్రూజ్ షిప్లో 149 ప్యాసింజర్లు ఉన్నారు, ఇందులో 2 ఇండియన్స్ ఉన్నారు, 8 మంది క్రూ మెంబర్స్ ఉన్నారండి. మొత్తం వీళ్ళందరికీ హంటా వైరస్ సోకిందని అంటున్నారు. ఒక డచ్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెదర్లాండ్స్ నుంచి అర్జెంటీనాకి లొకేషన్కి వెళ్ళారండి. అక్కడ వాళ్ళకి ఒక ల్యాండ్ ఫీల్డ్ సైట్లో కపుల్కి హంటా వైరస్ ఎఫెక్ట్ అయిందని అంటున్నారు. ఇంకా పోతే ఫ్రెండ్స్, ఇదేమి కొత్త వైరస్ కాదు, ఇది చాలా ఓల్డ్ వైరస్. హంటా వైరస్ అనేది ప్రధానంగా ఎలుకలు మరియు చిట్టెలుకలు రోడియన్స్ ద్వారా వ్యాపించే ఒక రకమైన వైరస్ కుటుంబం. మొత్తం ఇందులో 40 రకాల హంటస్ వైరస్ ఉన్నాయండి. డిఫరెంట్ స్ట్రెయిన్స్తో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మనుషులకి సోకినప్పుడు ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధులను, హెచ్పిఎస్ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు, హెచ్ఎఫ్ఆర్ఎస్ సమస్యలను ప్రధానంగా కలిగిస్తుందండి మనుషులకి. ఇది ఎలా అంటే డైరెక్ట్ కాంటాక్ట్, ఎలుకలు విసర్జన పడిన వస్తువులను తాకిన ఆపై చేతులు శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కు లేదా కళ్ళల్లో ముట్టుకోవడం వంట చేయడం వల్ల ఇలాంటి వైరస్ మన లోపలికి వస్తుంది. ఎలుకల కాటు. వైరస్ ఉన్న ఎలుకలు మనిషిని కరిస్తే ఆ లాలాజలం ద్వారా వైరస్ నేరుగా రక్తంలోకి చేరుతుంది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే కలుషిత ఆహారం. ఎలుకల మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం చాలా ఉంది. అసలు ఈ వైరస్కి హంటా వైరస్ అని ఎందుకు పెట్టారు? దీనికి గల కారణం ఇప్పుడు నేను చెప్తాను మీకు. దక్షిణ కొరియాలో హంటా రివర్ అనే నది తీర ప్రాంతంలో తిరిగే ఎలుకల్లో ఈ వైరస్ మొదటగా గుర్తించారు. అందుకే ఈ వైరస్ ఆ నది పేరు మీదుగా హంటా వైరస్ అని పేరు పెట్టారు. దక్షిణ కొరియాకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ హు వ్యాంగ్లీ దీన్ని మొదటిసారిగా వేరు చేసి ఐసోలేట్ ప్రపంచానికి ఈయన వెల్లడించారు. నిజానికి 1950 దశకంలో జరిగిన కొరియన్ యుద్ధం సమయంలో వేల సంఖ్యలో సైనికులకు ఒక వింత వ్యాధిన బారిన పడ్డారు. అప్పటి నుంచి పరిశోధనలు జరగ చివరకు 1978లో ఈ వైరస్ని కనుగొన్నారు ఫ్రెండ్స్. మనలో అందరికీ తెలుసు హంటా వైరస్ ప్రమాదకరమే, కానీ ఇది అందరికీ సులభంగా సోకదండి కోవిడ్ లాగా. దీని గురించి సింపుల్గా చెప్పాలంటే ఇది సోకిన వారిలో సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై ప్రభావితం చూపిస్తుంది. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇది గాలి ద్వారా ఒక మనిషి నుండి మరో మనిషికి వ్యాపించదు. కేవలం ఎలుకల ద్వారానే వాటి యొక్క విసర్జన, మూత్రం లేదా అవి కరిచినప్పుడు మాత్రమే మనుషులకు సోకుతుందండి. భయపడాల్సిన పనే లేదు. ఇంకపోతే వైరస్ ఎప్పుడైతే శరీరం లోపలికి ప్రవేశిస్తుందో 1 నుండి 8 వారాల మధ్యలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దీని 2 దశలుగా విభజించవచ్చు. మొదటి దశలో మనకు కొన్ని లక్షణాలు కనబడిస్తాయండి. జ్వరం మరియు చలి, కండరాల నొప్పులు, అలసట. ఇతర లక్షణాలు కూడా ఉంటాయి, లైక్ తలనొప్పి, కళ్ళు తిరగడం మరియు వాంతులు అవ్వడం. ఫ్రెండ్స్, 2వ దశలో మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం, దగ్గు, తక్కువ రక్తపోటు ఇలాంటి లక్షణాలు కనబడిస్తాయి. మీకు నా కంటెంట్ నచ్చినట్లుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, పై చెప్పిన ఏ లక్షణాలు మన శరీరంలో కనబడినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందుగానే జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఫ్రెండ్స్, మన యొక్క ఆరోగ్యం చాలా విలువైనది. పెద్దలు అంటారు కదా, నీ ఆస్తి పైన నువ్వు మరీ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఎప్పటికీ సంపాదించుకోలేము. అందుకే ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రెజెంట్ అయితే 3 మెంబర్స్ చనిపోయారని ఒక న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్, ఆ క్రూజ్ షిప్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు. ఇంకపోతే ఇదే క్రూజ్ షిప్లో మన 2 భారతీయులు ఉన్నారు. వారికి కూడా వైరస్ సోకినట్లు సమాచారం ఉన్నప్పటికీ భారతదేశంలో ఈ వైరస్ సమస్య ప్రజలకు వ్యాపించే ప్రమాదం, కమ్యూనిటీ స్ప్రెడ్ చాలా తక్కువ అని ఐసీఎంఆర్ నిపుణులు స్పష్టం చేశారు ఫ్రెండ్స్. ఇంకపోతే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎప్పుడే కానీ సోషల్ మీడియాని నమ్మకండి. ఇలాంటి విషయాల్లో వాళ్ళు మనల్ని ప్యానిక్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ప్యానిక్ అవ్వకూడదు.
ప్రెజెంట్ అయితే నో వ్యాక్సిన్ అండి ఈ హెంటా వైరస్కి. మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మంచి ఫుడ్ తీసుకోవడం, అలాగే మన ఇంటి చుట్టుపక్కల క్లీన్ అండ్ హైజీన్గా చూసుకుంటే చాలు, ఎలాంటి వైరస్ మన దగ్గరికి రాదు. ఫ్రెండ్స్, నేను ఎంతో రీసెర్చ్ చేసి కంటెంట్ని మీ ముందర పెట్టిన. మీకు కంటెంట్ నచ్చినట్లుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.